నీకు లోపల స్మృతి లోపల తెలుస్తుందా? లోపల తెలుస్తుంది. ఆ లోపల తెలిసిందే బయటికి చేస్తావు, అంతేనా? బయటికి తీసుకొస్తావు. ఇప్పుడు నువ్వు తలకాయ ఊపినావు అనుకో, తలకాయ ఊపడం అంటే ఎట్లా ఉంటుందో లోపల తెలుసు. లోపల తెలుసు నీకు తలకాయ ఊపడం అంటే ఎట్లా ఊపుతావు? తలకాయ ఊపుతావు. దేంతో ఊపుతావు? తలకాయ ఊపుతావా? దేంతో? చైతన్యంతో. అది ఆ చైతన్యంతో ఊపుతానని నీకు తెలుస్తుంది, చూసావా? అదే స్మృతి. అది నీకు స్ఫురణగా బయటకు వస్తుంది. వచ్చి ఏం చేస్తుందంటే లోపల సృష్టి చేస్తుంది. ఏం సృష్టి చేస్తుంది? తలకాయ ఊపుతున్నప్పుడు లోపల చైతన్యం సృష్టి. చైతన్యం అది అది అట్లాగే ఉంటే తలకాయ ఊపుతావా? అది పోతే తలకాయ ఊపలేవు వాళ్ళ. అర్థమైందా? ఏ చేయి పట్టు. ఇప్పుడు లోపల చైతన్యం చూస్తే ఇట్లా పట్టుకుంటావా? లేకపోతే ఏమవుతుంది? వదిలే. అర్థమవుతుందా? అది కృషి లీల అంటారు. ఈ లోపల చేసేటటువంటిది అది లీలగా లోపలిది ఉంటేనే బయట అవుతుందా? చేతిలో ఏదైనా ఉంటే అప్పుడు బయటికి ఇస్తావా? చేతిలో ఏం లేకుండా ఇస్తావా? చేతిలో పప్పులు ఉన్నాయి అనుకో, ఎవరికైనా ఇస్తావు, అంతేనా? చేతిలో లేకుండా పప్పులు ఇస్తావా? ఇవ్వాలి. అట్లాగే లోపల స్మృతిలో ఉంటే అప్పుడు బయట అర్థమవుతుందా? లోపల స్మృతిలో ఉంటే బయటకు వస్తుంది. లోపల ఉండటాన్ని స్మృతి అంట, అది బయటికి రావటాన్ని స్ఫురణ అంట. అట్లా చేసేది కృష్ణ. ఆ కృష్ణ లీలలో ఏమవుతుంది తెలిసిన నీకు జ్ఞాన మథనం అవుతుంది అన్నారు అంటున్నారు. అంటే అంటే జ్ఞానం అంటే నీకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? నీ చైతన్యం నీకు తెలుస్తుంది. ఇప్పుడు నవ్వే మొన్న ఒకసారి నవ్వేటప్పుడు నీకు తెలుస్తుందా? ఎక్కడ తెలుస్తుంది? చైతన్యంలో తెలుస్తుంది. అలా అది నీ జ్ఞానం అన్నారు. అంటే విడిచిపోలే. దాన్ని బాగా మథనం చేసి ప్రతిసారి ఇదే నా చైతన్యం నాకు తెలుస్తోంది, నా చైతన్యం నాకు తెలుస్తోంది అని చెప్పు. నా చైతన్యం నాకు తెలుస్తోంది, నా చైతన్యం నాకు తెలుస్తోంది, నా చైతన్యం నాకు తెలుస్తోంది, నా చైతన్యం నాకు తెలుస్తోంది. ఇది జ్ఞానం. అర్థమవుతుంది? నా చైతన్యం నాకు తెలుస్తుంది. ఎక్కడ తెలుస్తుంది? చేతిలో తెలుస్తుందా? ఎక్కడ తెలుస్తుంది? చైతన్యంలోనే తెలుస్తుంది. లోపల చైతన్యంలోనే తెలుస్తుంది. దీన్ని ఏమన్నారు? ఆకర్షణ అన్నారు.